ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ విజయవాడ వెస్ట్ పోలింగ్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు కూడా 60% అబోవ్ పోలింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా మరికొద్ది సమయం ఉండడంతో అది కాస్త కూడా 80%కి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కూడా అన్ని చోట్ల కూడా ఓటర్ అయితే మాత్రం తన ఓటు హక్కునైతే పూర్తిగా వినియోగించుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు మనం చూసినట్లయితే గుడివాడ కొద్ది ఉధృత వాతావరణాలు కొన్ని చోట్ల నెలకొన్నప్పటికీ కూడా గుడివాడలో ప్రజెంట్ అయితే సద్దుమణికి గుడివాడ ఓటింగ్ కూడా చాలా సరళీకృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఓటర్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతే ముఖ్యంగా మనం చూడాల్సింది గుడివాడ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది కొడాలి నానికి సంబంధించి. కొడాలి నాని ఏదైతే ఉన్నారో ఆయన కొంచెం ఏదైతే ఆయన మాట తీరు కానీ వీటి వల్ల మీడియాలో కానీ ఇతరత్ర ప్రచార మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయినటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి ఇది 4వసారి ఆయన కంటిన్యూగా ఇప్పటివరకు కూడా గెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఆయన మరలా ఈసారి కూడా గెలుస్తారు లేదనేది మాత్రం ఓటర్ నిర్ణయంతో ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పటివరకు రాజకీయాల్లో చాలా ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తి, మంచి పదవులు అయితే రాజ్యసభగా కూడా పదవులు అనుభవించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి వెళ్తున్నారు. ఆయన విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్ నుంచి కూడా ఆయన చేస్తున్నారు. అక్కడ కూడా విజయవాడ వెస్ట్లో కూడా ఓటింగ్ అయితే కూడా బాగానే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ముస్లిం మైనార్టీకి సంబంధించి కావచ్చు ఇతర ఓట్లు కూడా ఆయనకి అంటే ఇరువురు మధ్యన కూడా ముస్లిం అటు పక్క నుంచి ముస్లిం అయినా ఇటు నుంచి సుజనా చౌదరి ఇరువురు కూడా పోటీ చేస్తుండటంతో ఇరువురు మధ్య కూడా భారీగానే ఓటింగ్ అయితే జరుగుతున్నటువంటి ఫైట్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బందర్ నియోజకవర్గానికి వచ్చేసరికి పేర్ని నాని తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి పేర్ని కిట్టు ఈసారి తొలిసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఆయన కూడా ఇక్కడ కొల్లు రవీంద్రతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా రకరకాల మార్పులతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పటి వరకు కూడా ఇవాళ వరకు కూడా వివిధ రీతుల్లో కొత్త తరహా రకంతో నడిచినటువంటి పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో ఉందని మాత్రం మనం చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.